రియల్ ఫైనల్స్ అయ్యేటువంటి ఇది ఉంది. ఎందుకంటే న్యూజిలాండ్ ఎప్పుడు తక్కువ అంచనా వేసేటువంటి పరిస్థితులే. దే ఆర్ ఇన్ గుడ్ ఫామ్. ఆఫ్ కోర్స్ శ్రీలంక కట్టసి శ్రీలంకకి థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళు, దట్స్ ట్రూ. బట్ ఒకసారి వాళ్ళు సెమీస్కి వచ్చిన తర్వాత మాత్రం ద వే దే ప్లేడ్ అగెనిస్ట్ సౌత్ ఆఫ్రికా ఈజ్ అమేజింగ్. సో కాబట్టి న్యూజిలాండ్, అండ్ డోంట్ ఫర్గెట్ ఐసీసీ ఈవెంట్స్లో న్యూజిలాండ్ మనకి టఫెస్ట్ అపోనెంట్ ఎప్పుడు కూడాను. ఈవెన్ లాంగర్ వెర్షన్ గేమ్ ఇఫ్ యూ టేక్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ తీసుకుంటే కూడా ఫస్ట్ ఎవర్ ఇది మన మీద గెలిచింది న్యూజిలాండే. సో అందుకని న్యూజిలాండ్ ఎప్పుడు కూడా టఫ్ సైడే. మోర్ ఓవర్ ఇప్పుడు వాళ్ళందరూ కూడా మంచి ఫామ్లో ఉన్నటువంటిది. వాళ్ళకి కంపేర్ చేసుకుంటే కనుక మనకన్నా వాళ్ళకి బౌలింగ్ అటాక్ చాలా బలమైనటువంటిది. ఆల్వేస్ ఐ బిలీవ్ ఇన్ దట్. ఇండియన్ బౌలింగ్ అటాక్ని న్యూజిలాండ్ బౌలింగ్ అటాక్ని కంపేర్ చేసుకుంటే కనుక డెఫినెట్గా న్యూజిలాండ్ హ్యావ్ ఏ బెటర్ బౌలింగ్ ఆప్షన్స్. సో అందుకని ఓవరాల్గా అండ్ 1-1 ఈవెన్ బ్యాటింగ్ డెప్త్ చూసుకుంటే కూడా ద వే దే ప్లేడ్ అగెనిస్ట్ సౌత్ ఆఫ్రికా, వాళ్ళు ఏంటి అనేటువంటిది, వాళ్ళ ఓపెనింగ్ జోడీ ఏంటి అనేటువంటిది అర్థమైపోతూనే ఉంది. సో ఓవరాల్గా రెండు బలమైనటువంటి టీంలు. సో గ్యారంటీ ఫర్ ద మనీ. ఓకే, అంటే ఫలితం ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? సో ఇట్ ఈస్ రెండు ఈక్వల్ టీములో పోరాడుతూ ఉన్నప్పుడు ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటిది ఇట్స్ స్లైట్లీ, అంటే ఒక్క చిన్న ఎవ్రీ టీమ్ విల్ వెయిట్, బోత్ టీమ్స్ కూడా విల్ వెయిట్ ఫర్ ఎ స్మాల్ మిస్టేక్. అపోనెంట్ టీం ఒక చిన్న మిస్టేక్ చేసేటువంటి విధంగా, అంటే మొట్టమొదటి వరల్డ్ కప్ మనం ఎలా గెలిచాం, మిస్బాహులకు తీసుకున్నటువంటి ఆ రాంగ్ డెసిషన్, ఆ టైంలో ఇంకా 4 balls 6 runs కావాల్సినటువంటి టైంలో ఆ షాట్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. సో కాబట్టి దట్ మేడ్ ది డిఫరెన్స్. సో అట్లా లాస్ట్ వరల్డ్ కప్ మనం ఎలా గెలిచాం, సూర్యకుమార్ యాదవ్ యొక్క స్పాంటానియస్ ఆ టైంకి కరెక్ట్గా బాల్ యొక్క హైట్ని గెస్ చేస్తూ ఆ యాంటిసిపేషన్ అండ్ జంపింగ్ ఇన్ ది ఎయిర్ అండ్ హోల్డ్ ఇట్. సో కాబట్టి ఒక చిన్న మొమెంట్ మాత్రమే ఫైనల్స్ లాంటి దాంట్లో విజేతని పరాజితని నిర్ణయించేటువంటిది. సో అందుకని ఎస్, రెండు టీంలు చాలా బలంగా ఉన్నాయి, 50-50%. న్యాచురల్గా ఏంటంటే హోమ్ కండిషన్స్లో ఆడుతూ ఉన్నాము అనేటువంటిది, ప్రెషర్ని తట్టుకోవడంలో న్యూజిలాండ్ కన్నా ఇండియా హ్యావ్ ఏ లిటిల్ బిట్ ఎక్స్పీరియన్స్డ్ సైడ్. అదే న్యూజిలాండ్ విషయానికి వచ్చేటప్పుడు ఒకసారి కనుక టాప్ ఆర్డర్ ఇదైతే మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అవడం అనేటువంటిది ఈవెన్ డ్యూరింగ్ దిస్ వరల్డ్ కప్లో కూడా చూసాం మనం. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇండియా కొంత ఎడ్జ్ ఉంది అనుకోవాలి, కానీ అదర్వైజ్ బోత్ ఆర్ ఈక్వల్లీ బ్యాలెన్స్డ్ సైడ్స్.